Very good morning, everyone. Myself, Rodda Pramila, lecturer in Commerce, Government Degree College, Siddipet. Welcome back our online classes. Today, I am explaining about in this class documents for registration of a company, articles of association. Our last class we are learn about document for registration of a company. 3 important documents. Number 1, memorandum of association. The memorandum of association features and purpose and meaning also we are learn. And memorandum classes. How many classes? There are 6 classes. The name class and a registered office clause and objective clause and a liability clause, capital clause and association clause. These are all the very important we are learn. Now today once again one another topic, articles of association. The articles of association is a second document. This is a second one, documents, important documents. Submission, the registrar officer, it is a important document for what? Registration, for a company registration. Now we are explain what is the meaning of articles of association. What is the meaning? Articles of association. The rules and regulations which are framed for the internal management of the company are set out in a document named Articles of Association. The articles are framed to help the company in achieving its objectives set out in Memorandum of Association. It is a supplementary document to the memorandum. What is that? It is a supplementary document. Supplementary document to the memorandum. Okay. కంపెనీ నమోదుకు కావాల్సిన ముఖ్య పత్రాలలో నుంచి మనము ముఖ్య పత్రాలను తెలుసుకుంటున్నాము. చాలా ముఖ్య పత్రాలు. మొట్టమొదటిది సంస్థాపన పత్రము, రెండవదిగా నియమావళిని చూసుకోవడం జరిగింది. సంస్థాపన పత్రంలో చాలా ఇంపార్టెంట్ అయిన క్లాజులు 6 క్లాజులను విభజించడం జరిగింది. క్లాజులుగా సంస్థాపన పత్రంలోని అంశాలను 6 క్లాజులుగా విభజించడం జరిగింది. ఈ 6 క్లాజులను 6 ఇంపార్టెంట్ విషయాలకి ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 6 క్లాసులు చాలా ఇంపార్టెంట్ అయినవి. వాటి గురించి మనం లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన పత్రము ఏంటిది అంటే కంపెనీల రిజిస్ట్రార్కి సబ్మిషన్ చేయాల్సిన పత్రము నియమావళి. నియమావళిలో కంపెనీని నమోదు చేయడానికి రిజిస్ట్రార్కి సమర్పించవలసిన ముఖ్య పత్రాలలో నియమావళి అనేది రెండవ పత్రంగా చూసుకోవడం జరుగుతుంది. ఈ రెండవ పత్రము ఏ విధంగా తయారు చేస్తారు అంటే కంపెనీల అంతరంగిక విషయాలకు సంబంధించిన విషయాలను సమర్థవంతంగా నిర్వహించడానికి నియమాలను, నిబంధనలను ఈ యొక్క నియమావళి పత్రంలో పొందుపరచడం జరుగుతుంది. నియమావళి పత్రంలో పొందుపరుస్తారు. మరి ఈ యొక్క నియమావళి పత్రంలో ఏమేమి ఉంటాయి? నియమావళి పత్రం యొక్క డెఫినేషన్ ఏమిటి? వాట్ ఈస్ ద
Meaning and definition. Section 2 of the Companies Act 2013. Articles of Association of the company as originally framed or as altered from time to time in pursuance of any previous company's law or of this act. Okay. 2013 కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 ప్రకారంగా ఈ యొక్క నియమావళి పత్రాన్ని తయారు చేసుకోవడానికి కొన్ని వెసులుబాట్లను ఇవ్వడం జరిగింది, కొన్నింటిని చేయడం జరిగింది. ఏంటిది అంటే సంస్థాపన పత్రానికి అనుబంధముగా తయారు చేసేదే నియమావళి పత్రము అని మనము చూడడం జరుగుతుంది. ఇట్ ఈజ్ అ కంపల్సరీ ఫర్ ఎవ్రీ కంపెనీ టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఆర్టికల్ అండ్ ఫైల్ ద సేమ్ విత్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఇది తప్పకుండా ప్రతి ఒక్క కంపెనీ తయారు చేయాల్సిన ఆర్టికల్ అయి ఉంటుంది, తప్పకుండా తయారు చేయాల్సిన అవసరము ఉంటుంది. అయితే ప్రతి కంపెనీ ముఖ్య పత్రాలను తయారు చేసి కంపెనీల రిజిస్ట్రార్కు సమర్పణ చేస్తేనే అయితే అప్పుడే కంపెనీల రిజిస్ట్రారు ఈ యొక్క పత్రాలన్నింటినీ స్క్రూటినీ చేసి, అంటే బాగా పరిశీలన చేసి, కంపెనీ యొక్క ఉద్దేశాన్ని గమనించి, కంపెనీ యొక్క రకాన్ని, పేరును, వీటన్నింటిని బాగా స్టడీ చేసి ఆ తర్వాతనే కంపెనీ యొక్క సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ద కంపెనీస్ మే అడాప్ట్ మోడల్ టేబుల్స్ ఆఫ్ ఆర్టికల్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్. ద కంపెనీస్ మే అడాప్ట్ ఆల్ ద contents of model tables for may prepare some of their own contents and adopt some of the model tables. Various companies may adopt the following model tables association. Okay. అయితే కంపెనీల నియమావళి సంస్థాపన పత్రం యొక్క ధ్యేయాలను, ఆశయాలను తెలియజేసేదిగా దీనిని తయారు చేయడం జరుగుతుంది. నియమావళిని నిర్దేశిస్తుంది. అయితే కంపెనీ యొక్క సంస్థాపన పత్రంలోని క్లాజులకు ఈ యొక్క నియమావళి భిన్నంగా, అంటే డిఫరెంట్గా, వేరేగా ఉండకూడదు. దానిని అనుసరించే ఈ యొక్క కంపెనీ నియమావళిని తయారు చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ కంపెనీ యొక్క నియమావళికి కానీ సంస్థాపన పత్రంకు కానీ ఏదైనా డిఫరెన్సెస్ వస్తే కనుక అందులో సంస్థాపన పత్రం యొక్క విషయాలనే మెయిన్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సంస్థాపన పత్రాన్ని తయారు చేసిన తర్వాతనే నియమావళి పత్రాన్ని తయారు చేయాల్సిన అవసరము ఉంటుంది కంపెనీ వారికి. ఓకే. ఇక ఒకవేళ కంపెనీ యొక్క నియమావళిలో ఏదైనా విషయం లేని విధానాలను అనుసరిస్తూ ఉన్నట్లయితే కంపెనీ అది చట్టవిరుద్ధంగా భావించడానికి అవకాశం ఉంటుంది. అయితే నెక్స్ట్ ఏ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ టేబుల్ F, one of the tables of association. Number 1, a public company limited by shares table F, a company limited by guarantee and having share capital table G, and the third one, a company limited by guarantee and not having share capital table H, an unlimited company having share capital table I, an unlimited company and not having share capital table J. This is all the tables of association, model tables. The next we are learn about nature of article association. What is the nature? Number 1, articles of association are subordinate to memorandum of association. సంస్థాపన పత్రానికి సబార్డినేట్ పత్రంగా, అనుబంధ పత్రంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద ఆర్టికల్స్ ఆఫ్ కంట్రోల్డ్ బై మెమరాండమ్. ఈ యొక్క నియమావళి పత్రము అనేది సంస్థాపన పత్రము
సంస్థాపన పత్రము నియమావళి పత్రంని నియంత్రణ చేస్తుంది. ఆ యొక్క సంస్థాపన పత్రంలో ఉన్న విధానాలను అనుసరించే నియమావళి పత్రంను తయారు చేయాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్, ఆర్టికల్స్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్ లీడ్ డౌన్ టు ఇన్ ద మెమరాండమ్. అయితే ఈ యొక్క సంస్థాపన పత్రంలో ఉన్న దానిని అనుసరించే ఈ యొక్క ప్రతిదీ కూడా నియమావళిలు తయారు చేయాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ 4, ఆర్టికల్స్ ఆర్ ఓన్లీ ఇంటర్నల్ రెగ్యులేషన్స్ ఓవర్ విచ్ మెంబర్స్ ఎక్సర్సైజ్ కంట్రోల్. కంపెనీ యొక్క అంతర్గత విషయాలను తెలియపరచడం కోసం నియంత్రణ కానీ నిర్వహణ కానీ కంపెనీ నిర్వహణలో ఉండే విధి విధానాలను ఈ యొక్క నియమావళి తెలియజేయడం జరుగుతుంది. మరి సంస్థాపన పత్రం కంపెనీ బయటి విషయాలను, కంపెనీలోని ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవడానికి, కంపెనీ బయటి విషయాలంటే డైరెక్టర్లు ఎవరు తెలుస్తుంది, కంపెనీ ఎక్కడ ఉంది, ఏ డిస్ట్రిక్ట్కి వెళ్తుంది అనేది తెలుస్తుంది. ఈ విధంగా కంపెనీ యొక్క వాటా మూలధనం ఎంత అనేది, అధీకృత మూలధనం ఎంత అనేది తెలియజేయడం ఏ పత్రం యొక్క పని అంటే సంస్థాపన పత్రం యొక్క పూర్తి వివరాలు సంస్థాపన పత్రంలో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మరి నియమావళిలో ఏం కనిపిస్తున్నాయి అని అంటే కంపెనీ యొక్క అంతరంగిక విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది బహిర్గత విషయాలను తెలియజేస్తుంది సంస్థాపన పత్రం. నియమావళి అంతరంగిక విషయాలను క్లారిటీ ఇస్తుంది. నెక్స్ట్, 5th one, ఆర్టికల్ లే డౌన్ ద regulations for governance of the company. Okay, next, contents of articles of association. ఓకే, నియమావళిలో ఉండే అంశాలు ఏవేవి? వాట్ ఈజ్ ద కాంటెంట్స్? నెంబర్ వన్ కాంటెంట్. ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఏ కంపెనీ సక్సెస్ఫుల్లీ కంటైన్ రూల్స్ అండ్ regulations relating to the following matters. ఏవేవి? the following matters. What is the following matter? Number 1, the exclusion wholly or in part of the model articles as contained in respective tables. ఇక్కడ వాటా మూలధనం, దాని తరగతులు, వాటాల సంఖ్య, వాటాల విలువ, వాటాదారుల హక్కులు మొదలైనవన్నీ తెలియజేస్తుంది. షేర్ క్యాపిటల్, షేర్స్ అండ్ దేర్ వాల్యూ అండ్ దేర్ డివిజన్ ఇంటూ ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇఫ్ ఎనీ. ఈ విధంగా వాటాలు, వాటా తరగతులు, వాటాల సంఖ్య, వాటా విలువ, వాటాదారుల హక్కులు ఇవన్నీ కూడా తెలియజేసేదే ఈ యొక్క అంశం, మొదటి అంశం. అసలు వాటా అంటే ఏమనుకున్నాం? వాటా అంటే మనకు తెలిసిందా? వాటా అంటే ఏమిటి? వాటా అంటే కంపెనీ ఊహాజనితమైన మూలధనాన్ని ఏం చేస్తుంది అంటే సమభాగాలుగా విభజిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 రూపీస్ అనుకున్న ఆ యొక్క కంపెనీ యొక్క వాటా మూలధనం, అది సమభాగాలుగా 10 సమభాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 100 రూపాయలుగా చెప్పుకుంటే
ఒక వాటా 100 రూపాయలు, అవి 10 వాటాలుగా విభజించడం జరుగుతుంది. ఈ విధంగా వాటాల సంఖ్య, వాటాల విలువ 10 వాటాలు, 10 వాటాలు, వాటా విలువ 100 రూపాయలు, వాటాదారుల హక్కులు, వాటా మూలధనం ఎంత 1000. ఈ విధంగా ప్రతి దానిని ప్రతి కంపెనీ వారి యొక్క వాటాలను, వాటా మూలధనాలను ఈ విధంగా విభజించి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వాటాదారుల హక్కులు. ఎన్ని రకాల వాటాలు ఉన్నాయి? ఒక్కొక్క రకమైన వాటాకి ఒక్కొక్క రకమైన హక్కులు కలిగి ఉంటారు. ఈక్విటీ వాటాదారులు ఏమనుకుంటున్నాము? కంపెనీకి యజమానులుగా పిలవడం జరుగుతుంది. మరి ఆధిక్యపు వాటాదారులు ఏమనుకుంటాము? కేవలము వాళ్లకు ప్రతి సంవత్సరము డివిడెండు పొందుకునే హక్కు కలిగి ఉంటారు. ప్రతి సంవత్సరము డివిడెండును పొందుకునే హక్కు కలిగి ఉండేవారినే ఆధిక్యపు వాటాదారులుగా పిలవడం జరుగుతుంది. ఈ విధంగా వాటాల సంఖ్య, వాటాల విలువ, వాటాదారుల హక్కులు మొదలగునవన్నీ కూడా నియమావళిలో పొందుపరచడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ కాంటెంట్. నెంబర్ 2 నెంబర్ 3 rights of each class of shareholders and procedure for variation of their rights. Rights of each class of shareholders and procedure for variation of their rights. వారి యొక్క హక్కులు, చందా పూచీదారుల వాళ్ళ యొక్క హక్కులు, వాటా మూలధనాన్ని చెల్లించడానికి చెల్లింపులు, వారి యొక్క హక్కులు ఏవేవై ఉంటాయి, ఏముంటాయి అనేది వారి యొక్క హక్కులను ఇందులో రాయాల్సి ఉంటుంది. వాటాదారుల యొక్క హక్కులు, వారి యొక్క పిలుపులు, వారి ఎప్పుడెప్పుడు పిలిచినప్పుడు, అంటే పిలుపులు అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ వాటాలను జారీ చేసింది. సాధారణ జనాంగము ఎవరైతే తమ యొక్క పెట్టుబడిని పొదుపులలో వేసుకోవాలి అని అనుకుంటున్నారో, పెట్టుబడిగా పెట్టాలి అని అనుకుంటున్నారో, వారు ఆ యొక్క వాటాలను కొనుగోలు చేసుకునేవారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళు వాటిని ఆ యొక్క దరఖాస్తు చేసుకున్న వాటాలకు, ఆ యొక్క వాటాల వచ్చిన దరఖాస్తులను స్టడీ చేసి వాటిని తిరిగి అమౌంట్ కట్టమని పంపించేదానినే పిలుపులు అనడం జరుగుతుంది. అప్పుడు వారికి వచ్చిన పిలుపును బట్టి వారు అమౌంట్ను పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా వారి యొక్క పిలుపులు, వారి యొక్క హక్కుల గురించి ఇందులో పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ 4th one, ప్రొసీడర్ relating to the allotment of shares, making of calls and forfeiture of shares. Next, increase, alteration and reduction of share capital. అయితే వారి యొక్క వాటా యొక్క మూలధనము ఏ విధంగా చేసుకోవచ్చును, ఇంకా పెంచుకునే విధానం ఏ విధంగా అనేది, వాటాలు ఏ విధంగా వారి యొక్క డివిడెండ్ అంటే వాటాలను మార్చుకోవడం కానీ, డివిడెండ్ ఏ వాటాలలో ఉంటే, ఏ వాటాదారులుగా ఉంటే డివిడెండ్ పెరుగుతుంది, చందా పూచీదారులు అని, తర్వాత పూచీ పరిమిత కంపెనీ వాటాలు అని, పూచీ పరిమిత వాటాలు అని, అపరిమిత పూచీ వాటాలు అని, ఈ విధంగా అనేక రకాల వాటాలు ఉంటాయి. కాబట్టి ఏ వాటాలు ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క పూర్తి వివరాలను ఈ యొక్క నియమావళిలో పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్, రూల్స్ రిలేటింగ్ టు ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్ అండ్ ద ప్రొసీడర్ టు బి ఫాలోడ్ ఫర్ ద సేమ్. Next, line of company on shares allot to the members of the amount unpaid in respect of such shares and the procedure in respect thereof. Next, appointment, remuneration,
పవర్స్, డ్యూటీస్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ ఏ విధంగా పాయింట్ చేసుకోవాలి, ఏ విధంగా వారిని విధుల్లో నుంచి తీసేయాలి, లేదా వారి యొక్క డబ్బులు, వారి యొక్క పారితోషికాన్ని ఏ విధంగా చెల్లింపులు చేయాలి, ఎవరి గురించి అంటే డైరెక్టర్ల గురించి కానీ ఇతర ఆఫీసర్ల గురించి కానీ, డైరెక్టర్లకు ఎంత పారితోషికం ఇవ్వాలి, ఏ విధానాల ద్వారా ఇవ్వాలి, మరి ఇతర ఆఫీసర్లకు ఏ విధానంలో ఇవ్వాలి, ఏ విధంగా వారిని రిక్రూట్ చేసుకోవాలి, ఏ విధంగా వారి యొక్క విధులను అంటే విధుల నుండి తొలగించాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా తొలగింపులు చేయాలి అనే పూర్తి విధి విధానాలను నియమావళిలో పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ ఆడిట్ కమిటీ, రెమ్యునరేషన్ కమిటీ, సిఎస్ఆర్ కమిటీ. అంటే నెక్స్ట్ ఆడిట్ కమిటీ, ఒకవేళ ఆడిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిసారి ఆడిట్ చేయాల్సిందే ఉంటుంది కంపెనీ. మరి ఆడిట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆడిట్ కమిటీకి ఏ విధంగా రెమ్యునరేషన్ ఏ విధంగా ఇవ్వాలి, మరి రెమ్యునరేషన్ ఏ విధంగా ఇవ్వాలి అనే విధి విధానాలను కూడా ఇందులో పొందుపరుచుకోవాలి. నెక్స్ట్, ప్రొసీడర్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ షేర్స్ ఇంటూ స్టాక్ అండ్ వైస్ వర్సా. అయితే ఈ యొక్క షేర్స్, స్టాక్ అంటే వాటాల యొక్క విలువలను ఏ విధంగా వాటిని జారీ చేయడం అనేది, తిరిగి పిలుపులు చేసుకోవడం అనేది, ఏ విధి విధానాలను అనుసరించాలి అనేది ఇందులో పొందుపరుస్తారు. నోటీస్ ఆఫ్ ద మీటింగ్స్, ఓటింగ్ రైట్స్ ఆఫ్ ద మెంబర్స్, ప్రాక్సీ, క్వారం, పోల్. అయితే ఇక కంపెనీ ఓటింగ్ విధానం ఏ విధంగా ఉండాలి, మరి కోరం ఏ విధంగా నిర్ణయించుకోవాలి, ఈ యొక్క తర్వాత ఏ విధంగా నోటీసులు పంపించాలి, ఈ యొక్క నోటీస్ విధానం ఏమిటి, కోరం ఎవరెవరు ఉండాలి, తర్వాత డైరెక్టర్లను ఎన్నుకునే విధానం ఏ విధంగా ఉండాలి అనేదంతా కూడా ఈ యొక్క నియమావళి విధానంలో పొందుపరచాలి. నెక్స్ట్, ఆడిట్ ఆఫ్ అకౌంట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ రిజర్వ్స్, డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్. ఓకేనా. నెక్స్ట్, ఆడిట్ అకౌంట్స్ను ఆడిట్ చేసినప్పుడు తర్వాత అమౌంట్ రిజర్వ్ ఏ విధంగా చేయాలి, తర్వాత రిజర్వ్ అంటే మళ్లింపులు, వచ్చిన ప్రతి లాభాన్ని ఉపయోగించుకోకుండా పంచుకోకుండా డివిడెండ్ రూపంలో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకునే విధంగా, ఒకవేళ భవిష్యత్తులో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి కోసం నిమిత్తమై ఆ యొక్క అమౌంట్ను రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఏ దానికి రిజర్వ్ చేయాలి అనేదంతా కూడా తెలుసుకోవడానికి ఆ విధి విధానాలను యొక్క కంటెంట్స్ ఆఫ్ ఆర్టికల్స్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, బారోయింగ్ పవర్స్ ఆఫ్ కంపెనీ అండ్ ద మోడ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ దీస్ పవర్స్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ సర్టిఫికేట్స్ ఇంక్లూడింగ్ ప్రొసీడర్ ఫర్ ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ షేర్స్. ఓకే. వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ. లాస్ట్ వన్, కంపెనీ ఒకవేళ రద్దు విధానము. ఇదంతా కూడా మనము కంపెనీ నియమావళిలో ఏ విషయాలను చేస్తాము అనేది మరొకసారి చూసుకుందాం. వాటా మూలధనం, దాని తరగతులు, వాటా సంఖ్య, విలువలు. తర్వాత ఏంటిది అంటే వాటా మూలధనాన్ని చెల్లించడానికి పిలుపులు. ఏ విధంగా పిలుపులు అంటే ఏం చేయడం అంటే, దరఖాస్తులు చేసుకున్న వారికి మీరు మీ దరఖాస్తు ఓకే అయ్యింది కాబట్టి మీరు డబ్బులను చెల్లింపులు చేయండి, అప్పుడు మీరు వాటాదారులుగా చేరిపోతారు అనేది తెలియజేయడం, దాన్ని పిలుపులుగా జరుగుతుంది. చందా పూచీదారుల హక్కులు. ఒకవేళ చందా పూచీదారులు ఏ హక్కులను కలిగి ఉంటారు వాటిని ఇందులో పొందుపరచాల్సిందా ఉంటుంది. నెక్స్ట్, వాటాల బదిలీ పద్ధతి. ఏ వాటాలను బదిలీ చేసుకోవచ్చును, అది ఏ పద్ధతుల ద్వారా బదిలీ చేయవచ్చును అనేది ఈ యొక్క నియమావళి తెలియజేస్తుంది. వాటాల జప్తు,
వాటిని మళ్ళీ జారీ చేయు విధానము. కొన్ని వాటాలను జప్తు చేసుకుంటుంది తర్వాత తిరిగి జారీ చేస్తుంది. ఈ విధానాలను తర్వాత వాటాలను స్టాకుగా మార్చడం, మళ్ళీ తిరిగి స్టాకును వాటాలుగా మార్చుకోవడం, ఈ విధానాలను కూడా ఈ యొక్క నియమావళిలో పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ వాటా వారంటును జారీ చేయడం, కంపెనీ సమావేశాలు తీర్మానాలు, కంపెనీకి సంబంధించిన సమావేశాలను తీర్మానాలను ఈ యొక్క నియమావళిలో చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ లెక్కలు వాటి తనిఖీలు, ఏ విధంగా లెక్కించారు అనే విధానాలు, వాటి యొక్క తనిఖీలు అంటే ఏమిటి, ఆడిటింగ్ విధానము, కంపెనీ అధికార ముద్ర మరియు భద్రత వివరాలను కూడా ఈ యొక్క నియమావళిలో పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ డివిడెండ్లు కానీ రిజర్వ్ లాభాలను మూలధనంగా ఏ విధంగా మార్చుకోవాలనే విధానాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. కంపెనీ యొక్క అప్పు తెచ్చే విధానము, ఒకవేళ కంపెనీ కనుక అప్పులు తీసుకొచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఏ విధానాల ద్వారా ఈ యొక్క కంపెనీ అప్పులు తీసుకురావచ్చు అనేది నియమావళిలో పొందుపరచాలి. నెక్స్ట్ సభ్యుల ఓటింగ్ పద్ధతి, పారితోషికం, అయితే సభ్యులను ఏ విధానాల ద్వారా ఎంచుకోవాలి అని ఓటింగ్ పద్ధతి ఏ విధానంలో ఉండాలి అనేది కూడా నియమావళిలో పొందుపరచవలసిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ సమావేశానికి కోరంని ఏ విధంగా నిర్ణయించాలి, కోరం ఎవరెవరు ఉంటే ఉండాలి అనేది కూడా ఈ యొక్క నియమావళిలో పొందుపరచాలి. నెక్స్ట్ డైరెక్టర్ల అధికారాలు ఏమేమి ఉండాలి, ఎంతమంది డైరెక్టర్లు ఉండాలి, ఆ యొక్క డైరెక్టర్ల యొక్క అధికారాలు ఏవేవి ఉండాలి, వారి యొక్క హక్కులు ఏమిటి, విధులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, అర్హతలు ఏమిటి, వారికి ఇచ్చే పారితోషికం ఏమిటి, ఒకవేళ వారిని ఏ విధంగా తీసివేయాలనుకున్నప్పుడు ఈ విధమైన ప్రతి ఒక్క వివరాలను కంపెనీ యొక్క నియమావళిలో పొందుపరచాలి. నెక్స్ట్ సెక్రటరీని ఏ విధంగా నియమించుకోవాలి, మేనేజింగ్ డైరెక్టర్ను, అయితే వీరికి సంబంధించిన నియామకం కానీ అధికారాలు కానీ పారితోషికం కానీ మొదలైన పూర్తి వివరాలను ఈ యొక్క నియమావళిలో పొందుపరచాలి. నెక్స్ట్ కనీసపు చందా ఎంత అనేది కూడా ఈ యొక్క నియమావళిలో పొందుపరచాలి. మధ్యవర్తిత్వము ఎవరు చేస్తారు, కంపెనీకి వీరికి మధ్యలా ఉండే మధ్యవర్తిత్వం ఎవరు దీనికి చేస్తారు. ఇక ఆఖరిగా కంపెనీ రద్దు, ఒకవేళ కంపెనీని రద్దుపరచుకోవాలని అనుకున్నప్పుడు కంపెనీ రద్దు విధానం ఏమిటి అనేది కూడా ఇందులో తెలియపరచాలి. కాబట్టి నియమావళిలో ఉండేవన్నీ కూడా అంశాల వారీగా నియమావళిని తయారు చేయడం జరుగుతుంది. సంస్థాపన పత్రాన్ని క్లాజుల విధానంలో తయారు చేయాల్సిన అవసరము ఉంటుంది. ఓకే, క్లాజులు అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, మెమరాండం గుర్తుకు రావాలి, మెమరాండం ఆఫ్ అసోసియేషన్. ఓకే, ఆర్టికల్స్ అంటే ఏంటి, కంటెంట్స్ ఆఫ్ ద ఆర్టికల్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నౌ we are difference between memorandum and association of articles of association. Okay, memorandum of association and articles of association, వీటి మధ్య తేడాలు ఏవేవి. నెంబర్ 1, స్కోప్. వాట్ ఈస్ ద స్కోప్? memorandum of association, the memorandum is short of constitution of the company works in the framework given in the memorandum. Next, article of association, the articles contained by law for the day-to-day working of the company. Articles are framed in the orbit of the memorandum of association. అయితే కంపెనీకి మరియు కంపెనీ నియమావళికి మరియు సంస్థాపన పత్రానికి గల మధ్య తేడాలు మనము చూడడం జరుగుతుంది. సంస్థాపన పత్రం కంపెనీ బాహ్య ప్రపంచానికి గల సంబంధాన్ని తెలియజేస్తుంది. మరి నియమావళి దేన్ని తెలియజేస్తుంది? అంతరంగిక విషయాలను తెలియజేస్తుంది. అంతరంగిక విషయాలు అంటే ఏమిటి? బాంధవ్యాలు, కంపెనీకి సభ్యులకు గల సంబంధ బాంధవ్యాలు తెలియజేస్తుంది. ఇక పరిధి ఏంటిది అంటే సంస్థాపన పత్రము ముఖ్యమైన పత్రంగా చూడడం జరుగుతుంది. కంపెనీకి ఇది రాజ్యాంగం లాంటిదిగా మనము చూడడం జరుగుతుంది. అలాగే కంపెనీ నియమావళి ఏ విధంగా చూస్తున్నాము అంటే కంపెనీ నిర్వహణకు సంబంధించిన నిబంధనలు మరియు పత్రంలో
ఆశయాలను ఇందులో తెలియజేయడం జరుగుతుంది. కంపెనీ యొక్క ఆశయాల అమలుకు ఉపయోగపడే విధానంను ఈ యొక్క నియమావళి తెలియజేస్తుంది. సెకండ్ వన్, నెసెసిటీ. వాట్ ఈస్ ద నెసెసిటీ? The memorandum is a must for getting a company registered. Okay. Next, public companies may not have their own articles but can adopt a model table as its articles. Private companies limited by guarantee and unlimited companies must have their own articles or adopt some model tables. అయితే ఈ యొక్క ఇతర కంపెనీకి సంబంధించిన వాటిని అడాప్ట్ చేసుకొని వాటి ద్వారా చేసుకోవడం జరుగుతుంది, లేదా సొంత నియమావళిని కలిగి ఉండడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, ప్రొవిజన్స్. ద మెమరాండమ్ కెనాట్ కంటైన్ ఎనీథింగ్ కంట్రీ టు కంపెనీస్ యాక్ట్. ఎనీథింగ్ కాంట్రరీ టు కంపెనీస్ యాక్ట్. ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్. ద ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ subordinate to the memorandum and companies act and cannot contain anything contrary of to both. ఓకే, సంస్థాపన పత్రము అయితే ఇది ఏ విషయాన్ని కూడా మార్చడానికి అవకాశం లేనిదిగా ఉంటుంది. ఇది కంపెనీ యొక్క రాజ్యాంగంలా తయారు చేయడం జరుగుతుంది. అలాగే కంపెనీల నియమావళి అంటే ఏమిటి అంటే సంస్థాపన పత్రమునకు అనుగుణంగాను మరియు కంపెనీల చట్టంకు అనుగుణంగాను తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రాజ్యాంగము అనే సంస్థాపన పత్రము కంపెనీ యొక్క చట్టమును అనుసరించి, కంపెనీల చట్టంను అనుసరించి తయారు చేయాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్, లిమిటేషన్స్. ఏ కంపెనీ కెనాట్ డూ ఎనీథింగ్ బియాండ్ ద స్కోప్ ఆఫ్ ద మెమరాండమ్. ఎనీ యాక్ట్ బియాండ్ its scope done will be void. Next, anything done beyond the scope of the articles will not be void and it can be retired of forcing the a special results. ఓకే, అయితే మార్పులు అనేది చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క కంపెనీ సంస్థాపన పత్రాన్ని అంత తేలిగా మార్చడానికి అవకాశం లేదు. ఇది లిమిటేషన్స్ అన్నమాట. అయితే ఇది కోర్టు యొక్క నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి ఒకవేళ మార్చుకోవాలి అనుకున్నప్పుడు, ఏదైనా మార్చుకోవాలని అనుకున్నప్పుడు, ఇంకా ఇవన్నిటి యొక్క తర్వాత ఇంకా సాధారణ తీర్మానము, ప్రత్యేక తీర్మానాల ద్వారా మాత్రమే మార్చడానికి అవకాశం ఉంటుంది సంస్థాపన పత్రంలోని విషయాలను. అయితే ఈ యొక్క నియమావళిలోని విషయాలను మాత్రం మామూలుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, రిలేషన్షిప్. ఇట్ రెగ్యులేషన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ company and the members of the public. It regulates the relationship between company and the members of the public. And articles of association, it defines the relationship between companies and the members and among members themselves. ఓకే, రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అని అంటే కంపెనీకి రెగ్యులేటర్స్కి రిలేషన్షిప్ బిట్వీన్ కంపెనీ. అయితే ఈ యొక్క కంపెనీ వాళ్ళకు, కంపెనీ బయట వాళ్ళకు ఇది సంబంధాలను చూపిస్తుంది. అయితే ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అయితే రిలేషన్షిప్ బిట్వీన్ కంపెనీ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద అమాంగ్ మెంబర్స్ దెమ్సెల్వ్స్. నెక్స్ట్, ఆల్టరేషన్. మెమరాండమ్ కెన్ బి ఆల్టర్డ్ ఓన్లీ అండర్ స్పెషల్ circumstance and involves many formalities. Next, alteration of articles is not difficult. It can be altered by passing special resolution. ఓకే, ఈ యొక్క మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నప్పుడు కంపెనీ యొక్క సంస్థాపన పత్రంలో
మార్పులు చేసుకోవాలి అని అనుకుంటే చాలా కష్టము. ఇందులో సంస్థాపన పత్రాన్ని అంత తేలికగా మార్చడానికి వీలు లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అది ఏ విధంగా అంటే ఎన్నో నిబంధనలకు లోబడి మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఏంటిది అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి, తర్వాత తీర్మానాలు చేయాలి. సాధారణ తీర్మానము, ప్రత్యేక తీర్మానాల ద్వారా మాత్రమే దీన్ని ఈ యొక్క నియమావళిలో ఉన్న సంస్థాపన పత్రంలో ఉన్న విషయాలను మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ నియమావళిలోని విషయాలను మార్చాలి అని అంటే అదంత పెద్ద కష్టమేం కాదు. ఇది ఒక ప్రత్యేకమైన తీర్మానం ద్వారా కంపెనీలోని నియమావళిలోని అంశాలను తేలికగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అధికార విధానము ఏ విధంగా ఉంటుంది సంస్థాపన పత్రానికి, నియమావళికి? సంస్థాపన పత్రం పరిధిని మించి కంపెనీ ఏ పనులను కూడా చేయరాదు. కంపెనీ ఏ పని చేయాలి అనుకున్నా కూడా ఈ యొక్క దేనికి లోబడి ఉండాలి అని అంటే కంపెనీల చట్టంకి లోబడి తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సంస్థాపన పత్రంలోని విషయాలను మార్చడానికి అవకాశం లేనిదిగా ఉంటుంది. అదేవిధంగా సంస్థాపన పత్రంలో పొందుపరిచిన ఏ విషయాన్ని కూడా కంపెనీ అధిగమించడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఏదైనా పనిని చేపట్టిందా అని కనుక మనము చూసినట్లయితే ఆ పని ఏది కూడా అది సక్సెస్ కాదు. అది చట్టవిరుద్ధంగా చూడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సంస్థాపన పత్రంకి లోబడి మాత్రమే నియమావళి తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి వ్యతిరేకమైన ఏదైనా పనిని చేయాల్సిన అవసరం వచ్చి సభ్యులు కనుక అంగీకరిస్తే అది ఒకవేళ ఇందులో చెల్లుబాటు అవుతుంది. దీనికి ఒక ప్రత్యేకమైన తీర్మానం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైన తీర్మానం చేయాల్సిన అవసరము ఉంటుంది. ఇక కంపెనీ యొక్క ఆశయాలు, ధ్యేయాలు, కంపెనీ యొక్క చట్టంలోని నిబంధనలను ఈ యొక్క పత్రం చూపిస్తుంది. ఆశయాలు, ధ్యేయాలు ఏ పత్రం చూపిస్తుంది అంటే కంపెనీల సంస్థాపన పత్రంలో ఆశయము ఏమి అనుకుంటున్నారు, ఈ యొక్క కంపెనీ ఏ ఆశయంతో ప్రారంభిస్తున్నారు, లేక ఏ ధ్యేయం, ఏ ఉద్దేశంతో కంపెనీని ప్రారంభిస్తున్నారు, అసలు కంపెనీ యొక్క ఉద్దేశం, గురి ఏమిటి, ఏమై ఉంటుంది అనేది సంస్థాపన పత్రం తెలియజేస్తారు. మరి నియమావళిలో ఏం తెలియజేస్తారు అంటే కంపెనీ ఏ విధంగా నిర్వహించబడుతుంది, ఆ యొక్క నిబంధనలు ఏమిటి, ఏ నిబంధనలకు లోబడి ఒక కంపెనీ యొక్క ఆశయాలు ఏ విధంగా అమలు చేసుకోవాలి అనే విషయాలను ఇందులో పొందుపరచడానికి వీలుగా ఉంటుంది. కంపెనీలో ఇవన్నింటినీ పొందుపరచడం జరుగుతుంది. కంపెనీ అంటే ఏమిటి? కంపెనీ అంటే ఒక కనిపించని కల్పిత వ్యక్తిగా మనం చూడడం జరుగుతుంది. దానిని ప్రారంభించడానికి ఒక వ్యక్తి ఎవరైతే పూనుకుంటారో ఆ వ్యక్తిని మనం కంపెనీ వ్యవస్థాపకుడుగా చూడడం జరుగుతుంది. ఈ యొక్క వ్యవస్థాపకులు అనే వ్యక్తులు ఎవరైతే కంపెనీని ప్రారంభించాలి అని ఆశించారో ఆ యొక్క ఆశించిన వ్యక్తులు కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క పనిని తాను దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా కంపెనీ యొక్క పూర్తి అంటే ఎలాంటి కంపెనీని ప్రారంభించాలి, ఏ కంపెనీని ప్రారంభించాలి అనేది చూసుకుంటూ తర్వాత కంపెనీకి సంబంధించిన పత్రాలను కూడా, ముఖ్య పత్రాలను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క తయారు చేయాల్సిన ముఖ్య పత్రాలలో నుంచి మనము మొదటి పత్రము సంస్థాపన పత్రంగా, రెండవ పత్రము నియమావళి పత్రంగా మనం చూసుకోవడం జరుగుతుంది. అయితే మొదటి పత్రంను 6 క్లాజులుగా విభజించి ప్రతి ఒక్కొక్క క్లాజుకు ఒక్కొక్క విషయాన్ని క్లుప్తంగా వివరిస్తూ క్లాజులను తయారు చేసి కంపెనీల రిజిస్ట్రార్కి సమర్పించాల్సిన అవసరము వ్యవస్థాపకునికి
ఉంటుంది. అదేవిధంగా నియమావళిని కూడా సంస్థాపన పత్రం యొక్క అనుబంధం పత్రముగా, రెండవ పత్రముగా ఆ యొక్క నియమావళిని తయారు చేయడం జరుగుతుంది. సంస్థాపన పత్రంలో క్లాజులుగా విభజిస్తే నియమావళిలో అంశాలుగా విభజించి అంశాల రూపంలో తయారు చేయాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి కంపెనీ యొక్క ముఖ్య పత్రాలు మొట్టమొదటిది సంస్థాపన పత్రము, రెండవది నియమావళిగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.